ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే జూన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు 0 వచ్చింది. 8 సీట్లలో డిపాజిట్లు జప్తు అయిపోయినాయి. ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థే దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు. ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పినవి నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు,